గాని యేసు ప్రభు అన్నాడు, మీరు శత్రువులను ప్రేమించాలి, ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను. సూర్యుడు అందరికీ తన ప్రకాశమిస్తాడు, వర్షం అందరికీ పక్షపాతం లేకుండా కురుస్తుంది. అలాంటప్పుడు దేవుడు కొందరిని ప్రేమించటం, కొందరిని ద్వేషించటం ఎలా జరుగుతుంది? తన ప్రజలు లోకమంతటికీ ఆశీర్వాదం కలిగేలా తమ దేవునికి ప్రతినిధులై జీవించాలి. దేవుడు తన వారిని తన సాధనములుగా వాడుకుంటాడు. ఇలాంటి ప్రేమను చూపేవారే దేవుని కుమారులు అని పిలువబడతారు. సుంకరులు, అన్య ప్రజలు తమ వారిని ప్రేమిస్తారు. మీరు అంతేనా? కాదు. మీ జీవిత శైలిలో ప్రత్యేకత ఉంది. మీకు శత్రువులెవరూ ఉండకూడదు. మీరందర్నీ ప్రేమించాలి. వారు మిమ్మల్ని శత్రువులు అన్నా వారు మాత్రం మీకు శత్రువులు కాదు.